రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ దాడులు చేపట్టింది. 15,000 రూపాయల లంచం తీసుకున్న ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూమి వ్యవహారంలో వెంకటాపురానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి నుంచి సర్వేయర్ నాగరాజు ₹1,00,000 డిమాండ్ చేశారు. మొదటి విడతగా 22,000 రూపాయలు ఇచ్చాడు. అయితే మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటుండగా సర్వేయర్ నాగరాజుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డిపేట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన 6 గుంటల భూమిని ఆ సర్వే సమయంలో 20,000 రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదైనా 20,000 రూపాయలు తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 రూపాయలు ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను 15,000 రూపాయలు అడ్వాన్స్గా ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాము, రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది.